గెట్ అవుట్ ఫ్రమ్ మై ఫార్మర్స్. నా బిడ్డ ఓటమికి కారణం నువ్వే అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గులాబీ బాస్ ఫైర్ అయ్యారట. అందుకే జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ కు చాలా రోజులుగా దూరం ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పినా ఆ ఒక్క మాట ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. కవితకు సన్నిహితంగా ఉంటూ కేసీఆర్ కు నమ్మిన బంటిగా వ్యవహరించిన జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కవిత ఆధిపత్యాన్ని ఒప్పుకోలేక ఆమె ఓటమికి పావులు కదిపారని ఆమె వర్గం భావిస్తోందట. ఆ క్రమంలో ఆమె ఓటమి కారకులు ఆ ఒక్క నేతేనా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు అని తనకు తాను ప్రచారం చేసుకునే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి గెడౌట్ అంటూ బయటకు గెంటేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తుపోయినట్టు సమాచారం. కేసీఆర్ చరిష్మా కవిత ప్రచారాలతో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికీ అన్ని వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జీవన్ రెడ్డి ఎంపీగా కవిత ఓటమిలోనూ కీలక పాత్ర పోషించారని ఆరోపణలొస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కన్నెర్ర చేసి ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావటంలో కీలక పాత్ర పోషించినట్లు నాటి నుంచే చర్చ జరుగుతుంది. కవిత ఓటమి తరువాత ఆయన తన మందే మగాదులతో హైదరాబాద్, గోవా, దుబాయ్లలో దావతులు చేసుకున్నట్లు జీవన్ రెడ్డి అనుచరులే అంటున్నారట. కవిత ఓటమి వెనుక జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు, అతన్ని ఫామ్ హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డు అదుపు లేకుండా దోచుకుని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతన్ని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓటమి తరువాత జీవన్ రెడ్డి ఏదో చుట్టపు చూపుగా, అది కూడా ఎవరికీ తెలియకుండా ఆర్మూర్ వచ్చిపోతున్నారట. అది కూడా తన ఆస్తుల సంరక్షణ కోసమే అంటున్నారు. సదరు మాజీ ఎమ్మెల్యే ప్రతిరోజు కేసీఆర్ కుటుంబంతో ఫామ్ హౌస్ లో ఉంటున్నారని అంతా భావించారు. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఎవరూ ఊహించని రీతిలో ఉండడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డి అడ్డగోలు వ్యవహారాలు నడిపిన వారు ఓటమి తర్వాత పార్టీని గాలికొదిలేశారట. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్ రెడ్డిలు కూడా ఉన్నారంటున్నారు. సీఎంఆర్ బియ్యం కుంభకోణంలో షకీల్ తప్పించుకుని తిరుగుతుండగా 3వ స్థానంలో ఓటమి పాలైన మరో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవటంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సొంత పార్టీ వ్యవహారాల్లో తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు కనీసం ప్రెస్ మీట్ సైతం పెట్టలేదని, దాంతో పాటు అనేక అంశాలు కేసీఆర్ దృష్టికి రావడంతో ఆయన జీవన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. జిల్లాకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ చేస్తుండగా జీవన్ రెడ్డి వ్యవహార తీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు తమకు నాయకుడు లేకుండా పోయాడని ఆర్మూరు గులాబీ శ్రేణులు మదనపడుతున్నాయట. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిత్యం కేసీఆర్తో ఫామ్ హౌస్ లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు, వ్యవహారాలన్నిటినీ ఎప్పటికప్పుడు కొందరు సన్నిహితులకు, ఇతర పార్టీలో ఉన్నవారికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసీఆర్, కేటీఆర్ నోటీస్ చేశారట. అందుకే కేసీఆర్ అతన్ని ఫామ్ హౌస్ నుంచి గెటౌట్ అని పంపించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్టీ ప్రతి అంతర్గత వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ప్రత్యర్థి పార్టీ నాయకులకు చేరవేశారని జీవన్ రెడ్డిపై కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో, హైదరాబాద్లో
విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారని, అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నియోజకవర్గంలో సైతం అభివృద్ధి పనుల పేరిట పలువురి వద్ద, అలాగే ఎన్ఆర్ఐల నుంచి అప్పు పేరుతో డబ్బు తీసుకుని ఎగ్గొట్టినట్లు రకరకాలుగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అధికారం ఉన్న సమయంలో అనేక మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను చంపేస్తానని బెదిరించిన ఆయన ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని పలువురు ఫైర్ అవుతున్నారు. ఆయన కారణంగా ఓ సర్పంచ్ దంపతులు జైలు పాలైన విషయం మళ్లీ చర్చల్లోకొస్తోంది. నియోజకవర్గం ప్రజలు ఎన్నికల్లో ఈడ్చికొట్టిన ఆయన్ని ఇన్నాళ్లకైనా కేసీఆర్ గెంటేయటం పార్టీకి మేలు చేస్తుందని జిల్లా పార్టీ శ్రేణులు ఆనందపడిపోతున్నాయట.